పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైంది. ఇక్కడి లింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన భీమవరంలో స్వామివారి దేవాలయం కొలువై ఉంది. చాళుక్య భీములు నిర్మించిందిగా శాసనాలు చెబుతున్నాయి. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయంలో శివుడి గుడి పైభాగంలో అన్నపూర్ణమ్మ వారు కొలువై ఉండటం మరో ప్రత్యేకత. అలాగే పంచనందీశ్వర ఆలయంగా కూడా ఈ ఆలయానికి పేరు. దేవాలయం ముందు భాగంలో 2 నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇది ఒకటి. చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనటానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది. ఇక్కడి శివలింగం చంద్ర ప్రయిష్ఠితం కనుక సోమేశ్వరం అని కూడా పిలువబడుతుంది. భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయపు ముందు భాగమున కోనేరు ఉంటుంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. అధిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పై భాగాన 2వ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరగ్గొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాలలో ఒకటైందని ప్రతీతి.